కేసీఆర్ గారు అంత చాణక్యుడు అని అంటారు కదా! ఎక్స్‌పెక్ట్ చేయలేదా ఏంటి ఇట్లా వస్తదని? ఏంటి? ఇట్లా ఫ్యామిలీ‌లనే గొడవలొస్తాయి. కవిత గారు ఇట్లా చేయబోతున్నారు అని ఎక్స్‌పెక్ట్ చేయలేదా? తన మనస్తత్వం తెలుసుగా? చేసిన మొన్నటి వరకు పవర్ ఉంది గాబట్టి వీళ్ళు బయట పడలేదు. వీళ్ళు ఓకే. చేస్తున్నారనేది ఆయనకు తెలియకేం లేదు. ఆహా! హ్మ్. ఇప్పుడు అవతల పార్టీ నాయకులని వాళ్ళ ఎత్తులను చిత్తులు చేయగలిగే దురదృష్టి ఉన్న ఇతను వీళ్ళు ఇట్లా చేస్తారు అని అనుకుంటారు కదా! కాకపోతే అక్కడ సీఎం కాబట్టి అధికారం ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం బయటపడలేదు. అచ్చా! ఓకే. మళ్ళీ థర్డ్ టైం కూడా అధికారం వస్తది అనుకున్నారు. హ్మ్. కేసీఆర్ గారు కూడా అనుకున్నారు. వీళ్ళు అనుకున్నారు. రాలేదు. రాకపోయేసరికి ఇంకా ఇప్పుడు 10 ఏండ్ల పదవులు అనుభవించిన, అధికారం అనుభవించినోళ్ళు ఇప్పుడు ఆ అధికారం లేకపోయేసరికి ఆగమాగమైతున్నారు. ఇప్పుడు ఎవరికి పడరా? అంటే కేటీఆర్‌కి కవిత గారు పడరు, హరీష్ రావు గారికి కేటీఆర్ పడరు, కవిత పడరు. ఆ తర్వాత మీరంటున్నటువంటి శకుని అంటే సంతోష్ గారే గదా! ఆయనకు అసలు ఈళ్ళు ముగ్గురు పడరా? ఎవరికి పడరా? అసలు ఎవరైనా ఒక్కళ్ళైనా కలిసిమెలిసి ఉంటారా? అక్కడ ఆ నలుగురు ఎవరికి ఎవరు పడరు. అంటే ఎవరి ఇండివిడ్యువల్ గేమ్ వాళ్ళదా? ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళది. పార్టీ కోసం పార్టీ పుట్టించి, పార్టీ కోసం కష్టంలో ఉన్నా, లాభంలో ఉన్నా పార్టీ కోసం ఆలోచించటాయన పెద్దాయన. ఆ తర్వాత ఇక వీళ్ళు ఎవరికి వాళ్ళు మా వర్గం, మా ఆరాటం, మా పోరాటం, మా ఆధిపత్యం ఇదే. రమ్మనంటే ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఉంటే తెలంగాణ భవన్ వేదికగానో మరి ఇంకా ఎక్కడికొస్తారో వాళ్ళు పెట్టిన అంబేద్కర్ కాడికే వచ్చి మరి చెప్పాలి. నలుగురు శకున్ గారితో సహా కవిత, కేటీఆర్, హరీష్ వచ్చి కేసీఆర్ అధినాయకత్వంలో మేము పనిచేస్తాం, మాకేం పదవులొద్దు, మేము పార్టీని బలోపేతానికి కృషి చేస్తాం, మాకు పదవులు అవసరం లేదు, మేము ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తాం అని వీళ్ళు ఒకే వేదిక మీద, వేదిక లేకపోయినా ఒకే అంబేద్కర్ ముందు నిలబడి వీళ్ళు చెప్పగలుగుతారా?